హలో రైట్ హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనము ఇప్పటికీ 3 స్టేట్స్ కంప్లీట్ చేసుకున్నాం అనమాట. లైక్ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు కేరళలో ఎంట్రీ అయ్యామన్నమాట. సో కేరళలో వచ్చేసి అలిపిలో ఉన్నాం ఇప్పుడు ఇవాళ. సో అలిపిలో ఇక్కడే మనము హోమ్ స్టే ఉందన్నమాట. ఇక్కడే మనకు నియరెస్ట్ ఫంకీ ఆర్ట్స్ బీచ్ హౌస్ అని చెప్పేసి ఇక్కడ ఒక హోమ్ స్టే ఉంది. సో హోమ్ స్టే పక్కనే మనం వెహికల్ ఆపేసుకున్నాం అనమాట. సో చాలా కన్వీనియంట్ ఉందన్నమాట ఇక్కడ కంప్లీట్గా. సో రోడ్ డెడ్ ఎండ్ ఉంది, లైక్ పక్కనే లేక్ అండ్ అట్ ద సేమ్ టైం పక్కనే బీచ్. సో కంప్లీట్గా అట్లా కంప్లీట్ వైబ్ ఫీల్ అవుతున్నా ప్రాపర్గా. చాలా అంటే చాలా కంఫర్ట్గా అండ్ ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే. లాస్ట్ 2 days నుంచి ఇక్కడే ఉన్నాను, లైక్ ఎడిటింగ్ చేసుకుంటూ, లైక్ కంప్లీట్గా అలిపి ఎంట్రీ అయిన తర్వాత కొద్దిగా అటు ఇటు చూసేసి జస్ట్ ఇక్కడ ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నాం నేను 2 days నుంచి. సో ఇవాళ వచ్చేసి మనం బయటకు వెళ్తున్నాం. ఇవాళ అలిపి మొత్తం కంప్లీట్గా తిరిగేసి చూద్దాం అనుకుంటున్నా. సో మన ఫంకీ ఆర్ట్ బీచ్ హౌస్లో మన విక్కీ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు అనమాట. సో తనతో ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడిన తర్వాత తను చెప్పాడు అనమాట, ఇక్కడే మనకి బైక్ రెంటల్స్ దొరుకుతాయని చెప్పారు. సో గోల్డెన్ బీచ్ హౌస్ అని చెప్పేసి నియరెస్ట్లో ఉందంట. సో అక్కడికి వెళ్ళేసి బైక్ రెంటల్ తీసేసుకుని అటు నుంచి టోటల్ అలిపి తిరిగేసి వద్దాం అనమాట. సో కంప్లీట్గా కార్ని మొత్తాన్ని ఫుల్ లాక్ చేసేసుకొని ఇటు నుంచి బయలుదేరిపోదాం ఇక. సో లెట్స్ డూ ఇట్. గోల్డెన్ బీచ్ యాడ్కి అయితే వచ్చేసాము. బట్ మతిమూర్పు ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది అనమాట. సో బైక్ రెంటల్ కోసం వెళ్ళి అక్కడ లైసెన్స్ కూడా తీసుకెళ్ళలేదు నేను. సో మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాను బై వాక్ ఫంకీ ఆర్ట్ రిసార్ట్కి, హోమ్ స్టేకి. ఫంకీ ఆర్ట్ హోమ్ స్టేకి వెళ్ళిపోయి మళ్ళీ మన కార్లో లైసెన్స్ ఉంది. సో లైసెన్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి బైక్ రెంటల్ తీసుకొని కంటిన్యూ అయిపోదాం. అండ్ ఆల్సో నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పర్ డే 500 ఛార్జ్ చేస్తా అంటున్నారు. సో దట్స్ కామన్ ప్రైస్, ఇంకా ఎక్కడైనా అంతే ఉంటుంది మ్యాక్సిమం, అంతకన్నా తక్కువ అయితే కష్టం. సో డిస్కౌంట్ కూడా అడిగాను, బట్ దెర్ ఈజ్ నో ఛాన్స్. సో 500 పే చేయాల్సిందే. సో దట్స్ ఇట్. సో మనం కార్ తీసుకొని కంప్లీట్ తిరుగుతూ ఇబ్బంది పడే కన్నా బెటర్ సో డే అంతా కంప్లీట్గా మనం తిరిగేసి రావచ్చు. సో దట్స్ ద ప్లాన్, లెట్స్ మూవ్. కావాలంటే ఇక్కడికి రావచ్చు అనమాట. ఇది వచ్చేసి గోల్డెన్ బీచ్ హౌస్ హోమ్ స్టే అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ బైక్ రెంటల్ తీసేసుకున్నాము. సో లెట్స్ గో ఫర్ పెట్రోల్ ఫిల్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి. సో వెళ్ళిపోయి పెట్రోల్ ఫిల్ చేసుకుని నుంచి ఫస్ట్ డెస్టినేషన్ ఎక్కడో డిసైడ్ అయ్యి బయలుదేరిపోదాం. అట్ ద సేమ్ టైం ఇది వచ్చేసి ఈ హోమ్ స్టే వచ్చేసి కంప్లీట్గా అలిపి బీచ్ రోడ్లోనే ఉంటుంది అనమాట. అయిపోయింది పెట్రోల్ అయిపోయింది. మన దరిద్రం ఇలానే ఉంటుంది అనమాట. సో బాటిల్ దొరికింది, ఇక్కడే రోడ్ పైన బాటిల్ తీసుకున్నాను. వెళ్ళేసి మళ్ళీ పెట్రోల్ తీసుకొని వచ్చేసి మా బాబు ఏమంటే వద్దున అక్కడ పెట్రోల్ బంక్లో పెట్రోల్ లేకపోవడం ఎందుకు అర్థం అవ్వట్లేదు. ఫైనల్లీ మొత్తానికైతే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చేసాము. పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ పెట్రోల్ వేసుకొని బండి తీసుకొని వచ్చి బండిలో పెట్రోల్ వేసుకుందాం మళ్ళీ. ఇంకా ఇప్పుడు అస్సలైన కామెడీ ఏంటో తెలుసా, దీనికి ఎట్లా ఓపెన్ చేయాలో అర్థం అవ్వట్లేదు నాకు. సో ఈ పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలో అర్థమవుతుంది. లైక్ ఇక్కడ కీలో కూడా ఏం లేదు. లైక్ యాక్టివాగా అయితే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ ఇట్లా అంటే ఓపెన్ అయిపోతుంది కదా. సో అట్లా బ్యాక్ సైడ్ కూడా లేదు. అండ్ అట్ ద సేమ్ టైం బటన్స్ కూడా లేవు. ఎక్కడ నుంచి ఓపెన్ చేయాలో అర్థం అవ్వట్లేదు నాకైతే. సో యూట్యూబ్లో వీడియో చూడాల్సిందే తప్పదిగా. యూట్యూబ్లో వీడియో చూసి చెక్ చేస్తాను ఒకసారి. లైక్ ఎక్కడ ఆప్షనే లేదు. లైక్ ఇక్కడ చూడండి, ఇది ఆన్ అండ్ ఆఫ్ ఉంది. జస్ట్ ఇది లాక్, కంప్లీట్ లాక్ ఉంది. అండ్ ఇక్కడ బటన్స్, కిక్ స్టార్ట్, లైక్ వేరే ఏ బటన్స్ లేవు. సో ఎలా ఓపెన్ చేయాలో అర్థం అవ్వట్లేదు నాకైతే. సో ఒకసారి యూట్యూబ్లో వీడియోస్ చూద్దాం. వీడియో చూసేసి ఓపెన్ చేస్తాను ఒకసారి. ఇక్కడ ఇచ్చాడబ్బా, యూట్యూబ్లో వీడియో చూస్తే తెలిసింది. ఇక్కడ కీ ఇచ్చాడు అనమాట. సో దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. దట్స్ రైట్. సో ఫైనల్లీ మొత్తానికైతే ఫుల్ చేసేసుకొని పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి మళ్ళీ పెట్రోల్ వేయించుకుందాము. సో ఇవాళంతా అన్ని స్టంట్స్ అవుతున్నాయి అసలు అన్నీ. బంకాయలో అయితే పెట్రోల్ ఫిల్ చేయించేసుకున్నా. ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా బోట్ జెట్టి అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుందంట. లేకపోతే లోకల్ ఫెరీస్ ఉంటాయి కదా, సో
చాలా చీప్గా వెళ్ళొచ్చంట. 10 రూపీస్ 20 రూపీస్కే జస్ట్ విలేజెస్ ఉంటాయి కదా, అలపి బ్యాక్ వాటర్ విలేజెస్ ఏవైతే ఉంటాయో. సో వెళ్దాం ఒకసారి అక్కడికి, బోట్ జెట్టి దగ్గరికి వెళ్ళిపోయి ఒకసారి టోటల్ కంప్లీట్గా ఎట్లా ఉందో ఒకసారి చూసుకొని అంచి మళ్ళీ నెక్స్ట్ డెస్టినేషన్ ఎక్కడికో చూద్దాం. Just I will check once local boat. After then I will decide what is the best way. No, this is the best. This is the best, right? Yeah. Sure, definitely. Firstly, it's more comfortable. A lot of people will be there. Yeah. And they serve lunch only 100 rupees or something. Inside there. So that is, if you take lower, it is 400. Top, it is 500. 500, okay. Sure, definitely I will go over there. So that is 100 rupees. సో తను ఇక్కడే మనము బ్రేక్ఫాస్ట్ చేస్తామన్నమాట ఇందాక ఇక్కడ. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసిన దగ్గరనే తనతో కాన్వర్సేషన్ చేశాను అనమాట. సో తను వచ్చేసి ఇక్కడ ఓన్గా ఆశ్రమం ఉందంట ఇక్కడే, లైక్ ఓవరాల్గా 2-3 ఆశ్రమ్స్ ఉన్నాయంట. సో సింప్లిసిటీగా ఉన్నాడు. సో చాలాసేపు కాన్వర్సేషన్ చేశాను. సో తను కమ్యూనిస్ట్, లైక్ పైలట్ అండ్ లైక్ బిజినెస్ మ్యాన్. సో టోటల్ అన్ని కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఇప్పుడు సన్యాసం తీసుకొని లైక్ ఇప్పుడు ఒక ఆశ్రమం రన్ చేస్తున్నారంట. సో చాలా అంటే ఎక్స్పీరియన్స్ బెటర్ అనిపించింది నాకు తనని కలిసిన తర్వాత. సో ఈవినింగ్ ఆశ్రమంకి ఇన్వైట్ చేస్తారు. సో మనం ఇవన్నీ కంప్లీట్ యాక్టివిటీస్ అన్నీ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనము కంప్లీట్ ఆశ్రమంకి వెళ్ళిపోదాము. ఆశ్రమంకి వెళ్ళిపోయి ఆశ్రమంలో కొంచెం తనతో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న తర్వాత వాట్ ద నెక్స్ట్ ప్లాన్ అనేది చూద్దాం. సో ఇలానే ఉంటుంది మన డెస్టినేషన్స్ మొత్తం కంప్లీట్గా. ఎప్పుడు ఎక్కడ అనేది డిసైడ్ అవ్వట్లేదు. గోబిత్లో ఎక్కడ ఎవరు కలిస్తే వాళ్ళతో గడుస్తూ వెళ్ళిపోతూనే ఉంది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే నాకు. సో ఇప్పుడు మన ప్రజెంట్ టాస్క్ ఏంటంటే లైక్ ఇక్కడ మనకి 2 బోట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. లైక్ అంటే ఇవి టోటల్ మెయింటైన్ బై లైక్ కేరళ గవర్నమెంట్ అనమాట. సో అలపి డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది. లైక్ ఆర్టీసీ బస్సెస్ ఎట్లా ఉంటాయో లైక్ ఇక్కడ బోట్స్ అలా ఉంటాయి అనమాట. లోకల్ ఫెరీస్ అనమాట ఇవన్నీ. సో మనము కంప్లీట్గా ఎక్కువ డబ్బులు పెట్టి ప్రైవేట్గా చూసుకోవాలంటే జస్ట్ 1 hour 2 hours వాళ్ళు 1500, 1800, 2000 వరకు ఛార్జ్ చేస్తారనమాట లోకల్ విజిటింగ్కి. సో ఇది అలా కాదు, జస్ట్ ఓన్లీ 20 రూపీస్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుంది అనమాట. సో డిస్టెన్స్ని బట్టి మనకు లాస్ట్ ప్రైస్ వచ్చేసి జస్ట్ 30 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు, 30 to 40 రూపీస్ కన్నా ఎక్కువ ఉంటుందంట. సో లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి ఒక బోట్ ఫెరీ ఉంటుంది. అది వచ్చేసి 500 ఛార్జ్ చేస్తారంట. సో ఇంక్లూడ్ అందులో ఫుడ్ కూడా ఉంటుంది, లైక్ అంటే ఎక్స్ట్రా ఛార్జ్ ఫర్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఉంది అనమాట. ఇది వచ్చేసి జస్ట్ జనరల్ నార్మల్ బోట్స్ అనమాట. సో లైక్ అది ఎక్స్ప్రెస్, ఇది వచ్చేసి ఆర్డినరీ టైప్ అనమాట. సో ఇప్పుడు మనకి 8:30కి బోట్ ఉందంట. సో నెక్స్ట్ బోట్ వచ్చేసి 8:30కి ఉంది. వెళ్ళేసి మనం బోట్ వచ్చిన తర్వాత వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోయి సో కంప్లీట్ విలేజెస్ ఎట్లా ఉన్నాయో ఒకసారి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ చేద్దాం. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడే ఆపోజిట్ రోడ్లో ప్రైవేట్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో వీటిని ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ఈ ప్రైవేట్ బోట్స్ తీసుకొని వెళ్ళొచ్చు. బట్ ఇట్స్ కాస్ట్ హెవీలీ, లైక్ డిపెండ్స్ ఆన్ బోట్. సో బోట్ సైజుని బట్టి అండ్ బోట్స్ని డిఫరెంట్ ఉంటాయి అనమాట. సో ఇవన్నీ దాన్ని బట్టి వాళ్ళు మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి ఛార్జ్ చేస్తారు. సో లైక్ ఇవన్నీ కంప్లీట్ ప్రైవేట్ బోట్స్ ఇటు సైడ్లో ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో ఉన్నాయని ప్రైవేట్ బోట్స్ అండ్ రైట్ సైడ్లో ఉన్నాయని ఇప్పుడు రైట్ సైడ్లో ఇప్పుడు ఇక్కడ ఇదే అనమాట స్టాప్. సో బోట్ స్టాప్ అనమాట ఇదంతా కంప్లీట్ గవర్నమెంట్వి. సో నెక్స్ట్ బోట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి బోట్ వచ్చిందంటే బయలుదేరిపోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి కోటాయం టు అలబుజా ఈ 2 టైమింగ్స్ అనమాట. సో 25 రూపీస్ ఛార్జ్ 29 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. సో కంప్లీట్ ఇదే అనమాట బోట్ టైమింగ్ ఇవన్నీ కంప్లీట్గా. సో ఇక్కడికి వస్తే కనుక మీరు ఈ టైంలో మీకు బోట్ అవైలబిలిటీగా ఉంటుంది. సో ఇవి వచ్చేసి కోటాయం టు అలబుజాకి వచ్చే టైమింగ్ అనమాట. ఇది వచ్చేసి అలబుజా నుంచి అలపి నుంచి కోటాయంకి వెళ్ళే టైమింగ్ అనమాట. సో ఇప్పుడు మన నెక్స్ట్ బోట్ వచ్చేసి 9:35కి ఉందన్నమాట. సో 8:30కి అనుకున్నాను, బట్ అది 9:35 అంట. సో ఆల్మోస్ట్ ఇంకా 1 hour దగ్గర మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇక్కడికే వస్తుంది ఆ బోటు. సో తప్పదు, ఇంకా వెయిట్ చేయాల్సిందే, మనం వెయిట్ చేద్దాం ఇక. సో ఎవరిని పరిచయం చేసుకొని మాట్లాడదాం ఇక. బోట్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనకి.
సో ఇందులో ఉన్న జనాలు మొత్తం దిగేసిన తర్వాత మనం ఇంకా ఎక్కేసి బోట్ జర్నీ స్టార్ట్ అవ్వాల్సిందే. సో అటుపక్క ఉన్న బోట్ ఉంది కదా, సో అది కొట్టాయంకి వెళ్తుందంట. సో ఇప్పుడు మనం ఈ బోట్ ఎక్కి ఈ బోట్ నుంచి ఆ బోట్కి ఎక్కాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ బోట్ we to enter that boat. సో మనకి అలపి నుంచి కొట్టాయం వరకు 29 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఫైనల్లీ ఇక్కడ పిల్లల పాస్ వచ్చేసి ఇట్లా ఉంటుందంట. లైక్ ఇది వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇది రెన్యువల్ చేసుకుంటారంట. కంప్లీట్ ఇట్లా ఎవ్రీడే వచ్చింది కంప్లీట్ ఇట్లా మార్చ్ వరకు వ్యాలిడ్ ఉంది ఇది. సో ఇది వచ్చేసి స్కూల్ పిల్లల కోసం పాస్. సో బోట్కి పాస్ అనమాట. యా వాట్ ఈస్ యువర్ నేమ్? వాట్ ఈస్ యువర్ నేమ్? శ్రీరా. ఓకే. లెవెన్ 30కి రీచ్ అవ్వాల్సింది కోటాయంకి. 12 o'clock రీచ్ అయిపోయాం. సో హాఫ్ అన్ అవర్ డిలే అనమాట బోట్లో. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి కోటాయం కొద్దిగా లోపలికి వెళ్ళి చూసుకొని వద్దాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇదే బోటు రిటర్న్ 1 o'clock ఉందన్నమాట. సో 1 o'clock వరకు మనము మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే. ఇక్కడికి వచ్చేస్తే మనం డైరెక్ట్ మళ్ళీ రిటర్న్ అలపికి వెళ్ళిపోవచ్చు అనమాట. సో దట్స్ అ ప్లాన్. సో లెట్స్ గో టు కోటాయం సిటీ ఇన్సైడ్. సో వెళ్ళేసి ఎక్కడైనా ఒక మంచి ప్లేస్ చూసుకొని లంచ్ చేసుకొని అటు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం ఇక. సో లెట్స్ గో.